వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ రేపు ప్రారంభం. మళ్లీ నోరు పారేసుకున్న మహేష్. మాజీ సీఎం కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ. వైకాపా ఎంపీకి వ్యతిరేకంగా పోస్ట్ షేర్ చేస్తే కేసు పెడతారా? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ. జగన్. భారతదేశంలో మొట్టమొదటి అధునాత అండర్ వాటర్ మెట్రో రైలు సర్వీస్ ఈ నెల 6న కోల్కతాలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. కోల్కతాలోని రద్దీగా ఉండే ప్రాంతాలను కలిపే ఈ అండర్ రివర్ మెట్రో టన్నెల్ను హోగ్లీ నది మీద నిర్మించారు. అలాగే పట్టణ రవాణాను మార్చే విధంగా దేశవ్యాప్తంగా పలు కీలకమైన మెట్రో, వేగవంతమైన రవాణా ప్రాజెక్టులను రేపు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. భారత్తో వివాదం వేళ చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మే 10 తర్వాత భారత్కు చెందిన ఒక మిలిటరీ సిబ్బంది కూడా తమ భూభాగంలో ఉండకూడదని అన్నారు. కనీసం సివిల్ డ్రెస్సుల్లో కూడా ఇక్కడ సంచరించొద్దని చెప్పారు. సైనిక సహకారంపై మాల్దీవులు, చైనా మధ్య కీలక ఒప్పందం జరిగిన గంటల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్లమెంటు ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతున్న తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని నందీనగర్ లో గల కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందం కూడా ఉంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, బాల్కసుమన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు పార్టీల పొత్తులపై నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. పొత్తు కుదిరితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశం ఉంది. కాగా డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగా బీఎస్పీ ఒక స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓడిపోయారు. ఏపీలో ఎన్నికలయ్యాక రాష్ట్ర రాజధానిగా విశాఖను చేస్తామని సీఎంగా ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఏపీ డెవలప్మెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ బెంగళూరు కంటే వైజాగ్లో మెరుగైన సదుపాయాలున్నాయి. గత 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. డీబీటీ పద్ధతితో నేరుగా లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నాం. సముద్ర తీరంలో పోర్టులకు అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో విజన్ విశాఖ సదస్సుకు హాజరైన సీఎం జగన్ హైదరాబాద్ కంటే కూడా భవిష్యత్తులో వైజాగ్ అభివృద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. That is the reason why, but once these kind of institutions come up, then automatically it leads to a transformation, leads to better salaried employees coming out of that location, coming out of that place, which in turn leads to a cyclic effect where better institutions would come up, overall economic growth takes place, and then the city starts moving and growing. Unfortunately for us, it so happened that 90% of the entire PSUs which were allocated to the erstwhile state of Andhra Pradesh have all come up only in Hyderabad. And because of that, Hyderabad grew at a much faster pace than any other place in the state. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజు పర్యటన కొనసాగుతుంది. సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
వైకాపా పాలనలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ జనసేన నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఇష్టమైన కేసు పెట్టుకోవాలని, దేనికి తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. అక్రమంగా కేసు పెడితే కోర్టును ఆశ్రయిస్తామని వదిలిపెట్టేది లేదని చెప్పారు. జనసేన పార్టీ కార్యకర్తల్ని, నా శ్రేయోభిలాషుల్ని అందరి మీద ఇష్టం వచ్చినట్టు వేధింపులకి కేసులకి పాల్పడతా ఉన్నారు. గతంలో ఏదైతే అనేక మంది నా వెంట తిరుగుతున్నారని పోలీసుల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బెదిరించినటువంటి తీరు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తీరు, పీడీ యాక్టులు పెట్టిన తీరు అందరికీ తెలుసు. అన్నిటికీ మించి ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ పోస్టింగ్లు పెట్టించారు. అనేక రకాలుగా అనేక విధాలుగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు, ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టారీతిన పోస్టింగ్లు పెట్టించారు. ఎంతటి బాధేసినా ప్రజాస్వామ్యంలో ఎవరు స్వేచ్ఛ వరది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు. ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేసులు పెడితే చర్యలు తీసుకునేదే ఉండదని మౌనంగా ఉన్నాం. ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది. ఆ పోస్టింగ్ ని 33వ డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల వారి భర్త హజరత్ నాయుడు గారు షేర్ చేశారట. రాత్రి 11 గంటలకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టింగ్ వస్తే దాన్ని షేర్ చేశారంట. పాపం పోలీస్ యంత్రాంగానికి ఏమీ పనులు లేనట్టు ఉదయమే 10 మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రా స్టేషన్కి అని చెప్పని మేము పక్క ఫోన్లు అడిగాం. అయ్యా, ఈ కేసుల్ని, వేధింపుల్ని మేము లెక్క చేసే ప్రశ్నే లేదు. మా మీద పోస్టింగ్లు పెడితే మాత్రం చర్యలు తీసుకోరంటే మీరు కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటా ఉన్నారు. నేను కూడా అంగీకరించాను. మంచిదయ్యా, మీరు కంప్లైంట్ ఇచ్చినా చర్య తీసుకోరని మేము కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు కోరారు కాబట్టి ఈ రోజే కంప్లైంట్ అన్ని సాక్ష్యాలతో అందిస్తాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే నా మీద పోస్టింగ్లు పెట్టి ఉన్నారు. వారి మీద కూడా చర్యలు తీసుకోండి. అప్పుడు మా మీద కూడా చర్యలు తీసుకోండి. దానికి అలాంటి ఇబ్బంది లేదని పోలీసులు చెప్తూ ఉన్నా. చట్టం అందరికీ చట్టం. చట్టం కొందరికే చట్టం, కొందరికి చుట్టం అంటే కుదరదు. మీరు అన్నారు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వమని. ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే మా మీద నెగిటివ్ పోస్టింగ్లు పెట్టారు నా మీద. కాబట్టి అందరి మీద చర్యలు తీసుకోండి, ఎలాంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిగా వ్యవహరిస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రతిపక్ష కార్యకర్తలను లేక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రేయోభిలాషులను ఇబ్బంది పెడతామంటే కోర్టులున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దీని మీద ఉంది. గతంలో హైకోర్టు దీని మీద ఏమి ఇచ్చిందో అందరికీ తెలుసు. ఖచ్చితంగా అక్రమంగా కేసులు పెట్టే పోలీసు అధికారుల్ని న్యాయస్థానాల మెట్ల మీద నిలబెడతామని తెలియజేస్తున్నారు. మదనపల్లిలో తల్లిదండ్రులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యారు. తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అరదండాలు విధించారు. నిందితుని అరెస్టుకు సంబంధించి మదనపల్లి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి కథనం మేరకు మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో అయోధ్యానగర్లో కాపురం ఉంటున్న వృద్ధ దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలు బి కొత్తకోట మండలం బయ్యప్పకారిపల్లి పంచాయతీ గుంతవారిపల్లి నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చి మదనపల్లి నీరుగట్టువారిపల్లి అయోధ్యానగర్లో కాపురం ఉంటున్నారు. వీరికి 4 సంతానం కాగా రెండో కొడుకు శ్రీనివాస్ రెడ్డి ఆస్తి పంపకాల విషయంపై గత కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్ రైలు బోగి నుంచి భారీగా పొగలు, భయోందనలకు గురైన ప్రయాణికులు మంటలు చెలరేగడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్. ఎంత డిలే అంటే
ఇప్పుడే తీశారు ఇంజన్. హైదరాబాద్ సికింద్రాబాద్ ఆర్టీసీ లక్కీ డ్రా. సికింద్రాబాద్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకోవడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఖుషూర్ ఖాన్ తెలిపారు. సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ డిపో ఆవరణలో నిర్వహించిన దసరా లక్కీ డిప్ డ్రా కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ ఖుషూర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి సమక్షంలో ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది చేతుల మీదుగా 10 మంది ప్రయాణికుల టికెట్లను తీసి విజేతలకు ప్రకటించారు. ఈ సందర్భంగా ఖుషూర్ మాట్లాడుతూ అక్టోబర్లో తీయాల్సిన లక్కీ డ్రాను ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్రా తీయడం జరిగిందని పేర్కొన్నారు. మేలోపు ప్రభుత్వం కొత్తగా 1050 బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. गच्चीबौली टू पटानचेरू अनीता ఆఫ్ ప్యాసింజర్స్. ఇప్పుడు బస్సులే ఎందుకు అనేది చాలామందికి డౌట్ రావచ్చు. పాయింట్ ఏంటంటే సింపుల్ థింగ్, రోడ్డు మీద ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ ఉంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అవునా కాదా? ఎందుకు అవుతుందండి? ఎందుకు అవుతుంది? సో ఎందుకు అవుతుంది అనేది కొద్దిగా ఆలోచించాలి. మీరు అందరూ స్టూడెంట్స్, అంటే అందరు కాకపోయినా మెజారిటీ స్టూడెంట్స్. వేరే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ స్టూడెంట్స్ అయి ఎగ్జామ్స్ పాస్ అయి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఒక్క బస్సులో 60 మంది కూర్చోవచ్చు. అదే స్కూటర్లు ఉంటే ఈచ్ స్కూటర్ మీద 2 కూర్చుంటే 30 స్కూటర్లు. ఒక్క బస్సు ఆక్యుపై చేసే స్పేస్ ఎంత ఉంటుంది? 30 స్కూటర్స్ ఆక్యుపై చేసే స్పేస్ ఎంత ఉంటుంది ఆలోచించండి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కంజెషన్కు కాంట్రిబ్యూట్ చేయదు, కంజెషన్ని సాల్వ్ చేస్తుంది అనేది చిన్న ఏజ్ నుంచి మీరు అర్థం చేసుకుంటే రేపు చెప్పలేము మీరు ఎంతమంది లీడర్లు అవుతారో, ఎంతమంది పాలసీ మేకర్స్ అవుతారో, ఈ దేశాన్ని డెవలప్ చేయడంలో దోహదపడతారని నా ఆశ. థ్యాంక్ యూ. మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో సర్వీస్ రేపు ప్రారంభం. మళ్లీ నోరు పారేసుకున్న మైజ్. మాజీ సీఎం కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ. వైకాపా ఎంపీకి వ్యతిరేకంగా పోస్ట్ షేర్ చేస్తే కేసు పెడతారా? ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.